హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈటీ క్లబ్ ఎట్ 365. సో నేను రీసెంట్గా ఒడిస్సా ట్రిప్కి వచ్చాను కదా ఫ్రెండ్స్తోని. సో మీరు ఇప్పుడు చూస్తుంది భువనేశ్వర్ రోడ్. ఇప్పుడు మార్నింగ్ 5:30 అలా దాటింది. సో మేము లింగరాజస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. మీరు చూసారు కదా ఇంతసేపు లైట్స్ కూడా లేవు కొన్ని ఏరియాస్లో భువనేశ్వర్లో, బట్ స్ట్రీట్ అయితే చాలా బాగుంది, రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. సో మనం ఇప్పుడు పురాతనమైన టెంపుల్, చాలా ఓల్డ్ టెంపుల్ లింగరాజస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. సో మీరు స్ట్రీట్స్ చూసుకోవచ్చు, చాలా చాలా బాగున్నాయి. ఎక్కడ చూసినా ఇలాంటి గోపురాలే కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి గోపురాలతోనే మొత్తం అంతటా టెంపుల్స్ కట్టడాలన్నట్టు. పూరి జగన్నాథ్ ఉంది కదా, సో అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చామన్నట్టు. ఫస్ట్ కోనార్క్ అవన్నీ దర్శనం చేసేసుకొని మేము భువనేశ్వర్లో స్టే చేసి భువనేశ్వర్లో మార్నింగ్ 5కి అలా లేచి బయలుదేరాము. సో టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి వెళ్ళి ఈవినింగ్ 9 PM వరకు, నైట్ 9 వరకు ఉంటుందని చెప్పారు. బట్ మార్నింగ్ 5:30 ఆ టైంకి ఓపెన్ కూడా చేసేసారు. సో మీరు చూసుకోవచ్చు ఎంత బాగా అనిపిస్తుందో. సో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే లింగరాజస్వామి టెంపుల్ అంటే చూస్తే మీరు ఇక్కడ కూడా పూరి జగన్నాథుడు అని అనుకోకండి. సో ఇది వచ్చేసి మేజర్గా శివునిది అన్నట్టు. సో కరెక్ట్గా చెప్పాలంటే మనము హరహర అంటే శంకరుడు, హరిహరి అంటే విష్ణువు కదా. సో ఇక్కడ హరిహర అంటే విష్ణువు ప్లస్ శంకరుడు కలిపి ఉంటారు అన్నట్టు శివలింగంలో. ఆ లింగంలో విష్ణువు ప్లస్ శంకరుడు, సో ఇద్దరు కలిపి ఉంటారన్నట్టు. అదే ఇక్కడ ప్రత్యేకత. మళ్ళీ ఇది వచ్చేసి 11వ శతాబ్దంలో కట్టారన్నట్టు. సో చాలా చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ భువనేశ్వర్లో. చాలా చాలా బాగా అనిపించింది. పూరి జగన్నాథ్ దగ్గర ఎలా అనిపించింది ఇక్కడ కూడా అలానే ఉంది. ఇంకా చాలా పీస్ఫుల్గా అనిపించింది. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము, ఎవ్వరూ లేరు. సో ఈజీగా అన్ని దర్శనాలు చేసుకున్నాం. చాలా గోపురాలు ఉంటాయి లోపలికి. కెమెరాస్ అవన్నీ అలౌడ్ కాదు, ఫోన్ కూడా అలౌడ్ కాదు. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.